నమస్తే అండి. మీ పేరు? నా పేరు ఏం చేస్తుంటారు? పొలం పని. వ్యవసాయమే. ఎలా ఉందండి మరి ఈయన చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఒక 14 నెలలు అయిపోయింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, వాళ్ళ పనితీరు ఎలా అనిపిస్తుంది మీకు? ఏం చెప్తారు? మాకేం న్యాయం, పొలాలు రేట్లు పెరిగినాయి కానీ పథకాలు ఇలా వేయలేదు. గ్యాస్ సిలిండర్లు ఇచ్చారని చెప్తున్నారు కదండి వీళ్ళంతా. 2 ఇచ్చారు, 2 ఇచ్చారు. 10 పడ్డాయి, 10 పడలా. రైతు భరోసా వేసామని చెప్తున్నారు. నిన్న వేసాడులే, సంవత్సరం అయిపోయినాక వేసాడు. మళ్ళీ ఎలక్షన్ ముందు వేస్తాడు. మధ్యలో ఈ మధ్యలో అయిన పోయి అంటే 3 సంవత్సరాలు ఉంది కదండి, మళ్ళీ ఆ 3 సంవత్సరాల పథకాల సంగతి. 3 సంవత్సరాలు, 1 సంవత్సరం వేసేది. ఆ ఇల్లు కట్టుకోమన్నాడు, వాళ్ళ పాట దగ్గర కట్టారు. బేస్ మాట చేసిన వాళ్ళకి ఎవరు రూపాయి రాలా. ఇంతవరకు అసలు ఆర్డర్ వేయాల. మరి వాళ్ళకి ఏం ఇస్తాడు, ఏం చేస్తాడు? కాదండి, మరి ఆయన ఎలక్షన్ల ముందు అంత నమ్మకంగా ఆ మేనిఫెస్టో పట్టుకొని సూపర్ 6 అంటూ వచ్చారు వీళ్ళు. 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు, నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి అన్నారు, 20 లక్షల ఉద్యోగాలు అన్నారు, కరెంటు బిల్లులు పెన్షన్ అన్నారు, 50 సంవత్సరాల వాళ్ళకి పెన్షన్ అన్నారు. 300 వచ్చాయి, ఇప్పుడు 600, 700 వస్తున్నాయి. కరెంటు బిల్లు పెరిగింది, తగ్గిందేమో, ఇంకా పెరుగుతూనే వస్తుంది. తగ్గించిందా? మహిళలకి 18 సంవత్సరాలు నిండిన మహిళలకి నెలకు 1500 అన్నారు. ఎవరికి వేసాడు? ఎవరికైనా వేసాడా? 15 సంవత్సరాలు ఇంకా రాలా, ఆర్డర్ కాలా, ఇంకా రాలా. సంవత్సరం అయిపోయింది కదా, అయిపోయింది. జగన్ గారు కూడా ఇలానే చేశారండి. మరి ఆయన సంవత్సరంలో ఏం పథకాలు చేయకుండా ఇలానే ప్రజల్ని ఇబ్బంది పెట్టారా? ఏ సంవత్సరం వేసాడు ఆయన. ఏడ అప్పుదని తప్పుదని వేసాడు. మరి రాహుల్ గాంధీ గారేమో ఈ ఎలక్షన్ కమిషన్కి వార్నింగ్లు ఇస్తున్నాడు కదా, ఈవీఎం లెక్కలతో సహా బయట పెడతా అన్నారు. నిన్న కూడా ప్రూఫ్లు చూపించారు వీళ్ళు. మరి ఏం మనకేమో చూసామా అంటే లెక్కలతో సహా చూపిస్తున్నాడు కదా. జరిగి ఉంటుంది మొత్తానికి. అంటే ప్రజలు ఎన్నుకున్న నాయకుడే అయితే ప్రజల్లో ఇంత వ్యతిరేకత ఉంటుందంటారా? ప్రజలు ఎన్నుకున్న నాయకుడే అయితే సంవత్సరంలో ప్రజల్లో ఇంత వ్యతిరేకత వస్తుందా చంద్రబాబు? ఎందుకు వచ్చింది? వీళ్ళు ఎన్నుకోలేదుగా ఈ టైంలో. మరి నారా లోకేష్ గారికి 90,000 మెజారిటీ వచ్చింది, జగన్ గారి కంటే ఎక్కువ మెజారిటీ వచ్చింది. ఇంకా వస్తాయి కూడా, ఇంకొక 2 ఇంకా వస్తాయి, ఇంకా వస్తాయి. మోసం చేస్తే ఏదైనా పవన్ కళ్యాణ్ గారికి ఏమో అసలు 21 స్థానాలు వచ్చాయి. అసలు మునుపు ఒకటి కూడా రాలేదుగా, ఇప్పుడు 21 వచ్చింది. ఎట్ట వచ్చింది? ఏదో క్యామి చేస్తేనేగా. ఏమిటి చేయకపోతే ఏమి చేస్తుంది? ముందు తొలిగా ఒకటి కూడా రాలా, ఊరనే పోయాడు. మరి ఇప్పుడు 20 వచ్చింది అంటే మరి ఏదో ఒకటి చేస్తేనేగా. మరి అసలు అన్ని చేసిన జగన్మోహన్ రెడ్డి గారికి 11 స్థానాలు రావడం న్యాయమేనా? అసలుకి న్యాయమో జరిగిపోయింది. ప్రజలే ఇచ్చారా 11 సీట్లు? ప్రజలే ఇచ్చారా జగన్ గారికి ఆ 11 సీట్లు? అంటే ఆయనకి ఆ స్థానాలేనా అసలు రావాల్సింది న్యాయంగా? 100 వచ్చాయి, 100 వచ్చాయి. లెక్క అయితే 100 వచ్చాయి. 100 గ్యారెంటీకి వచ్చాయి. పోయింది పెట్టెల్లో మార్పులు అంటారా? పెట్టెలు మార్పు. అంటే ఇప్పుడేంటి మరి మీకు జగన్ ఉన్నప్పుడే మేలు అనిపిస్తుందా, ఆయన వచ్చిన తర్వాత పర్లేదంట? నేను వచ్చినాక పొలం రేట్లు కలిసి అంతే. మిగతా విషయాల్లో జగన్. ఓకే. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక 14 నెలలు అయిపోయింది. ఈ 14 నెలల కాలం వ్యవధిలో వాళ్ళ పరిపాలనా తీరు ఏ విధంగా కొనసాగిస్తున్నారంటారు? అన్నీ బాగానే సాగుతున్నాయి. చెప్పిన వాగ్దానాల సంగతి ఏమైంది? వాగ్దానాలు కొన్ని చేస్తాడు, కొన్ని చేస్తాడని ఉంది ధైర్యం. అంటే ఇప్పటికీ ఆయన చెప్పిన వాగ్దానాల్లో మనకి ఏవేమి అందుబాటులోకి వచ్చాయి? రైతు పథకం ఒకటి వేసాడా, మరి మొన్న ఇవి కూడా వేసాడు కదా, ఇప్పుడు కౌలు ఒకటి వేయబోతున్నాడు. చేస్తాడనుకుంటున్నాం మేము. ఇంకా ఈయన అమ్మఒడి అనేసి చెప్పారు, అదే తల్లికి వందనం అని చెప్పారు కదా. ఎంతమంది ఉంటే అంతమందికి, అంటే జగన్ గారేమో ఒక్కరికే వేశారు, ఈయన ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తానన్నాడు అన్నమాట. వాస్తవమే, మరి వేస్తానంటున్నాడు, చూద్దాం. వేశారు కదా మొన్న తల్లికి వందనం. అందరికి పడలేదు కదా, అందరికి పడలేదా? అందరికి పడలేదు. 70% పడ్డాయా? అంతే, ఒకరికే పడలేదు, అందరికి పడలేదు.
ఈ గ్యాస్ సిలిండర్ల సంగతి ఏంటండి? 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు, వాటి సంగతి ఏమైంది ఇంకా? 2 పడ్డాయి అని ఒకళ్ళు అంటున్నారు, ఒకటి పడిందని ఒకడు అంటున్నారు. పడ్డాయా? పడ్డాయి అంటున్నారు. మరి బస్సు పెడతా ఉన్నారు, పెట్టలేదు. ఉపయోగం ఉందా అసలుకి ఈ ఉచిత బస్సు అనే పథకం వల్ల? దాంట్లో ఏం ఉపయోగం ఇవ్వబడలేదు. బస్సు వల్ల ఏం ఉపయోగం లేదు. ఏంటి మీ ఇంట్లో మహిళలు ఉంటే ఉపయోగమే కదా, ఛార్జీలు లేకుండా? ఎందుకంటే ఆవుల గుంటూరు బారికి మగవాళ్ళు ఇళ్ళలో కూర్చునేదని ఆడవాళ్ళు తిరుగుతుంటారు కదా గుంటూరు. ఎందుకు అనవసరం వేస్ట్ అది. ఆ మాట అనగానే ఇంకా తల్లిగారి ఇంటికి వెళ్ళిపోతారా? వాళ్ళ ఇష్టం, ఇక చెప్పేది ఛార్జీ లేదు కదా, వాళ్ళ ఇష్టం వాళ్ళే పోతుంటారు. డబ్బులు అడిగే పని లేదు ఇంకా. ఎట్టయినా అడగడం తగ్గిందనుకో, ఇక ఆ కార్తీ కూడా పోయిద్ది. మరి 18 సంవత్సరాలు నిండితే చాలు, 59 సంవత్సరాల లోపు వాళ్ళకి వరకు నెలకు 1500 ఇస్తానన్నాడు. ఎంతమంది మహిళలు ఉంటే అంతమందికి. ఇంకా దాని సంగతి ఏమైంది? ఏది అది కూడా మరి వేస్తానన్నాడు, వేయలేదు కదా, వేస్తానన్నాడు. అది కూడా వేస్తానన్నాడు. ఇంకా వాగ్దానాలు అన్నీ చేశారు, అన్నీ చేయగలుగుతారు వీళ్ళు, అన్నీ చేయలేదు. ఏంటి వాగ్దానాలు ఇచ్చేవి చేయడానికే కదా? వాళ్ళు ఏదో గలుపు కోసం చెబుతారు, చెప్పినట్టు చేయలేరుగా, చెప్పినన్ని చేయలేరు అంటారు. చేయలేరుగా. ఏంటి కరెంటు బిల్లుల సంగతి ఏంటంటారు? ఇంకా కరెంటు బిల్లుకి చెప్పేది ఉంది, నెలకు 500 ఏడుతో కడతాయి వాళ్ళు అందరూ. 500 నెలకు 500 అంటే ఏంది? 10 నెలలు 15 500, 12 నెలలు 6000 రూపాయలు కరెంటు బిల్లు అవుతుంది ఒక చిన్నోడికి పెద్దోడికి కూడా. అంటే వాడినా వాడకపోయినా కానీ 6000 అవుతుంది. ఇక ఏదో ఒక మనిషి ఉన్న ఇంట్లో ఏ సందగడం మధ్యని పోనుకునే వాళ్ళు వాళ్ళకి 100, 110 అట్టు వస్తుంది. ఒక మనిషి ఉండే వాళ్ళకి, ఇద్దరు ఉండే వాళ్ళకైతే వాళ్ళకైనా 200, 300 వస్తుంది. పరిస్థితి అయితే అలా ఉంది ఇప్పటికైతే. సంక్షేమాలు కూడా అంతంత మాత్రమే. అంతంత మాత్రం. థ్యాంక్ యూ.